మూవీ ఓపెనింగే మన మూవీలోని హీరో మన్విందర్ అలియాస్ మన్ను తన జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండడంతో స్టార్ట్ అవుతుంది. మన్ను ఈ జిమ్ని కవలలైన జున్ను మూనో అనే ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేసి ఉంటాడు. బట్ ఇంతవరకు ఎవరూ కస్టమర్స్ రాకపోవడంతో జున్ను మన జిమ్లో ఒక అమ్మాయిని పెట్టి జుంబా క్లాస్ పెట్టిద్దాం, అలా అయినా అమ్మాయిల్ని చూడడం కోసం అబ్బాయిలు వస్తారు, మన జిమ్ పికప్ అవుతుంది కదా అని అంటాడు. సరే అని చెప్పి మన్ను ఇంటికి వెళ్తాడు. అక్కడ మన్ను నాన్న, ఇద్దరు అక్కలు, తాతతో ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. అందరూ తింటూ ఉన్నప్పుడు మన్ను నీకు వయసు అయిపోతుంది, త్వరగా పెళ్లి చేసుకోరా అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ నాన్న కలగజేసుకొని, అరే జిమ్ అని నా దగ్గర పైసలు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశావు, కానీ ఒక్క రూపాయి అయినా లాభం వచ్చింది అని నాకు ఇచ్చావా, ఇంకా ఎన్ని రోజులు రా, కొంచెం బిజినెస్ సెట్ చేసుకో అని క్లాస్ పీక్తాడు. కానీ మన్నుకి ఎప్పటి నుండో చండీగఢ్ బాడీ బిల్డర్ కాంపిటీషన్లో గెలవడం ఒక కలలా ఉంటుంది. దానికోసం ప్రతి ఇయర్ కష్టపడుతూ ఉంటాడు, కానీ ఎప్పుడూ గెలవలేకపోయాడు. ఈసారైనా గెలవాలని జిమ్లో వర్కౌట్ చేస్తూ జిమ్ బిజినెస్ కూడా చేస్తాడు. నెక్స్ట్ డే మన్ను జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు మన మూవీలోని హీరోయిన్ జుంబా క్లాస్ టీచర్ అయిన మాన్వి వస్తుంది. మాన్వి అందంని చూసి మొదటి చూపుల్లోనే మన్ను పడిపోతాడు. తర్వాత మాన్వి రావడంతో జుంబా క్లాస్లో చాలామంది అమ్మాయిలు జాయిన్ అవుతారు. వాళ్ళని చూడడం కోసం జిమ్లో అబ్బాయిలు కూడా జాయిన్ అవ్వడంతో మన్ను బిజినెస్ ప్రాఫిట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో మాన్వికి వాళ్ళ నాన్న కాల్ చేసి, నెక్స్ట్ మంత్ మీ మామ వాళ్ళ కూతురుది పెళ్ళి ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని అంటాడు. నేను రావడం అమ్మకి ఇష్టం ఉండదు కదా నాన్న అంటే, లేదమ్మా నా ముందే ఉంది, తానే నీకు ఫోన్ చేసి రమ్మని పిలవమంది అంటాడు. నాన్న అబద్ధం ఆడుతున్నాడని మాన్వికి అర్థమవుతుంది. సరే నాన్న అని ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ సీన్లో చండీగఢ్లో బాడీ బిల్డింగ్లో మాస్టర్ అయిన గురు బర్త్డేకి కొత్తగా బాడీ బిల్డర్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి వెళ్తారు. అదే పార్టీలో ఎప్పుడూ బాడీ బిల్డింగ్లో గెలుస్తున్న శాండీ అనే వ్యక్తి కూడా ఉంటాడు. గురు కేక్ కట్ చేశాక మన్ను శాండీకి మధ్య జీప్ని వాళ్ళ బలంతో లాగే కాంపిటీషన్ పెడతారు. అందులో మన్ను ఓడిపోయి వాళ్ళతో మాటలు పడతాడు. దాంతో కోపంతో ఊగిపోయిన మన్ను ఈసారి బాడీ బిల్డింగ్ పోటీలో ఎలాగైనా గెలవాలని హెవీగా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు తన ముక్కుకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చి మాన్వి మన్నుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి మన్ను ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన మన్ను ఇంటి వాళ్ళు ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారేమో అని ఊహించుకుంటారు. మాన్వి వెళ్ళిపోయాక వాళ్ళ అక్కలు వచ్చి, అమ్మాయి బాగుంది, పెళ్లి చేసుకోరా, మాకిష్టమని వాళ్ళతో పాటు వాళ్ళ నాన్న కూడా అంటారు. కానీ మన్ను ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మన్ను వాళ్ళ నాన్న వాళ్ళ భార్య చనిపోయినప్పటి నుండి ఒక ముస్లిం అమ్మాయిని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ మన్నుకి వాళ్ళ అక్కలకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఈ వయసులో, అందులో ఒక ముస్లిం అమ్మాయిని అని భయపడుతూ సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మన్నుకి మాన్వి మీద ఫీలింగ్స్ కలగడం స్టార్ట్ అవుతుంది. ఇద్దరు మెసేజ్లు చేసుకోవడం మొదలు పెడతారు. ఒకరోజు ఇద్దరు డేట్ కోసం బయటకు కూడా వెళ్తారు. ఇద్దరూ బాగా కనెక్ట్ అయిపోతారు, హ్యాపీగా తిరుగుతూ. అదే రోజు మన్ను మాన్విని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి సెక్స్ చేద్దామని అడుగుతాడు. కానీ మాన్వి నీకో విషయం చెప్పాలి అంటుంది. అదంతా తర్వాత అని మాన్విని కిస్ చేయడం మొదలు పెడతాడు. మాన్వి కూడా రొమాన్స్లో మునిగిపోయి ఇద్దరూ ఘాటుగా పని కానిచ్చేస్తారు. తర్వాత ఇద్దరూ రెగ్యులర్గా కలుసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు మన్ను పెళ్లి చేసుకుందామని మాన్వికి చెప్తాడు. అప్పుడు మాన్వి నేను ఒక ట్రాన్స్జెండర్ అనే షాకింగ్ న్యూస్ చెప్తుంది. అర్థం కాలేదని మన్ను షాక్లో ఉంటే, నేను పుట్టడమే అబ్బాయిలాగా పుట్టాను, కానీ నా బిహేవియర్ అంతా అమ్మాయిలా ఉండేది, అందుకే అమ్మాయిలా మారిపోయే ఆపరేషన్ చేసుకున్నానని చెప్తుంది. దిమ్మ తిరిగిపోయిన మన్ను, నన్ను మోసం చేశావు, నాకు ఆ విషయం చెప్పకుండా నాతో సెక్స్ కూడా చేశావు, చీ అని బాధపడుతూ ఉంటే నేను ఆ రోజే నీకు చెప్పడానికి ట్రై చేశాను, బట్ నువ్వు నా మాట వినలేదు అంటుంది. అయినా ఇప్పుడు నేను పూర్తి అమ్మాయిగా మారిపోయిన అబ్బాయిని పర్లేదు కదా అంటే, చీచీ ఆపై, నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి కాదు చెక్కదానివి అని ఆమెని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆమెని అవమానించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగిందంతా చెప్తాడు మన్ను. నెక్స్ట్ సీన్లో మాన్వి మన్నుని కలిసి అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోని వెలగొడతాడు. అప్పుడే మన్ను ఫ్రెండ్స్ వచ్చి, అరే ఆమెను చూస్తే చెక్కదానిలా లేదు అంటాడు. దాంతో మన్నుకు కోపం వచ్చి వాడు కాలర్ పట్టుకొని, చెక్క కాదు ఆమె పేరు మాన్వి అని సీరియస్ అవుతాడు. తర్వాత ఈ విషయం మన్నుని బాగా డిస్టర్బ్ చేస్తుంది. దాంతో మాన్విని కలిసి
నువ్వు నన్ను మోసం చేశావు, నీకు సెక్స్ కావాలనుకుంటే వేరే ఎవరితోనైనా చేసి ఉండొచ్చు కదా అని తిడతాడు. నోర్ముయ్, నేను అడిగానా సెక్స్ చేద్దామని? నువ్వే కదా అడిగింది. నేను అసలు విషయం చెప్దామని ట్రై చేసినా నువ్వు వినలేదు. అయినా లేట్ అయినా నీకు నిజం చెప్పాను అంటుంది. సరే అమ్మా, నువ్వు దయచేసి ఈ సిటీ వదిలేసి నాకు కనపడకుండా వెళ్ళిపో, అప్పుడే నాకు మానసికంగా పీస్ దొరుకుతుంది అంటాడు. ఇంకోవైపు మన్ను ఇంట్లో వాళ్ళు మాన్విని పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు అసలు నిజం చెప్పడం మన్నుకి ఇష్టం లేక వాళ్ళతో ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటాడు. ఇంకా భరించలేక మాన్విని కలిసి నువ్వు మా ఇంటికి వచ్చి నేను నచ్చలేదని నన్ను రిజెక్ట్ చేయవా అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి మాన్వి, నేను నిన్ను రిజెక్ట్ చేయలేదు, నువ్వే నన్ను చేశావు, జరిగిందంతా మీ ఇంట్లో వాళ్ళకి నిజాయితీగా చెప్పే అంటుంది. ఏమని చెప్పాలి? నేను ఒక చెక్కదాన్ని ప్రేమించా, వాడితో పడుకున్నాను చెప్పమంటావా అని మాన్వి మనసుని మళ్ళీ బ్రేక్ చేస్తాడు మన్ను. నెక్స్ట్ డే నుండి మన్నుకి అది గుర్తొస్తుంది. తాను ఎంత తప్పుగా బిహేవ్ చేశానా అని ఫీల్ అవుతాడు. మాన్వి నిజంగా ప్రేమించడంతో ఆమెని మర్చిపోలేకపోతాడు. తర్వాత ఇంటర్నెట్లో ట్రాన్స్జెండర్స్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. అసలు వాళ్ళు ఎందుకు అలా సెక్స్ చేంజ్ చేసుకుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక హిజ్రా కనపడడంతో ఆమెను పక్కకు తీసుకెళ్లి తన ప్రాబ్లం చెప్పుకుంటాడు. ఆమె అదంతా విని ప్రపంచంలో ప్రేమని మించింది ఏమీ లేదు, ఒక మామూలు అమ్మాయి నీతో ఎలా గడుపుతుందో మాన్వి కూడా అలానే ఉంటుంది. నువ్వే అన్నావు కదా బెడ్ మీద నాకు చాలా నచ్చిందని, అలాగే తనని ప్రాణంలా ప్రేమిస్తున్నావు. ఆమె జస్ట్ ఇలా మారాను అని నిజం చెప్పడంతో నీ ఆలోచనలు మారిపోయాయి. అన్ని ఆలోచనలు పక్కన పెట్టాయి. ఆమె నీతో ఒక మామూలు అమ్మాయిలానే ఉంటుంది, హ్యాపీగా పిల్లల్ని కని లైఫ్ కూడా లీడ్ చేయొచ్చని భరోసా ఇచ్చి పంపిస్తుంది. ఇంకా డౌట్ ఉంటే డాక్టర్ని వెళ్ళి కలువు అంటుంది. డాక్టర్ కూడా సేమ్ ఆమె చెప్పిందే చెప్తుంది. డిఫాల్ట్ వల్ల మాన్వి అబ్బాయి శరీరంతో పుట్టింది తప్ప ఆమె అమ్మాయి అని చెప్తుంది. అయితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుండి తన అక్క మన్నుని ఫాలో అయి మొత్తం జరిగిందంతా సీక్రెట్గా తెలుసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళ నాన్న మన కుటుంబ పరువు తీయకని క్లాస్ పీకుతాడు. అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్స్ వచ్చి మన్నుని తీసుకొని వెళ్తారు. దారిలో నీకు విషయం చెప్పాలరా, మీ అక్కలిద్దరు జిమ్కి వచ్చి మా తమ్ముడిని మోసం చేశావు, ఒక చిక్కదాన్ని మా తమ్ముడు ఎలా చేసుకుంటాడనుకున్నావు, ఇక్కడితో వదిలే మా తమ్ముణ్ణి అని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దాంతో ఆమె ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా అక్కడ ఒక వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టాడు, మొత్తం వైరల్ అవుతుందని చెప్తారు. ఇదంతా తెలుసుకుని మన్ను మాన్విని కలవడం కోసం వెళ్తాడు. కానీ అక్కడ ఆమె ఉండదు. తన ఫ్రెండ్ ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పడానికి ఇష్టపడకపోయేసరికి మోకాల మీద కూర్చొని ప్లీజ్ నాకు మాన్విని కలవాలి అని రిక్వెస్ట్ చేయడంతో ఆమె వాళ్ళ నాన్నని హాస్పిటల్లో కలవడానికి వెళ్ళిందని చెప్తుంది. ఫైనల్గా మాన్విని కలిసి తాను చేసిన దానికి క్షమాపణ అడిగి మన ఇద్దరం కలిసి ఉందామని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి మన్ను ఫ్యామిలీ వచ్చి ఇంటికి రమ్మని చెప్తే మన్ను వాళ్ళతో గొడవపడి అక్కడి నుండి పంపిస్తాడు. అప్పుడే వెళ్తున్న వాళ్ళ నాన్నని పిలిచి నీ ప్రేమని సమాజం కోసం భయపడి దాయకు, పెళ్లి చేసుకో అని చెప్పి పంపించడంతో వాళ్ళ నాన్న కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే మన్ను కళ్ళలు కన్న కాంపిటీషన్ రానే వస్తుంది. కానీ ప్రతి రౌండ్లో వెనకాల పడుతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్స్ మాన్వికి కాల్ చేసి రమ్మని పిలుస్తారు. వెంటనే అక్కడికి మాన్వి రాగానే హెవీ వెయిట్ లిఫ్టింగ్ని ఆమె ఎంకరేజ్మెంట్తో గెలిచి తన కల నెరవేర్చుకుంటాడు. కాంపిటీషన్లో గెలవగానే అందరి ముందు మాన్వికి కిస్ ఇచ్చి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు. దాంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు నచ్చినట్లయితే 5కి ఎంత రేటింగ్ ఇస్తున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ మర్చిపోకండి. ఫైనల్గా కుదిరితే ఒక లైక్తో పాటు వీడియోని షేర్ కూడా చేస్తే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్. మళ్ళీ కలుద్దాం.